అమ్మా నాన్న భవాని సమయానికి వచ్చావు, త్వరగా పదమ్మా. మిస్టర్ భుజంగ, జమీందారు చచ్చిపోయినాడు సరే, మరి కుమార్ రాజా ఎక్కడ? తప్పించుకున్నాడు. ఆ విషయం మాకు వదిలేయండి, ముందు మమ్మల్ని జమీందారు చేయండి. నో 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 దివాన్జీ, జమీందారు వారసులుండగా నిన్ను జమీందారును మేము చెయ్యలేము. సర్దార్, దొరవారు చెప్పింది అర్థమైంది సర్కార్. వేస్వామి రంగ, రేపీ పాటికల్లా కుమార్ రాజా శవం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. దళపతి, నా అనుమానం నిజమైంది గున్నయ్యా, అందుకే కుమార్ రాజుని నా ఇంటికి తీసుకొచ్చాను. కుమార్ రాజాని బంధించడానికి దివాన్ సైనికుల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి పడకముందే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ విషయం చెప్పడానికి ముందుగా నేను ఇక్కడికి వచ్చాను. వెళ్ళొస్తాను దుర్గాదాస్, జాగ్రత్త. మంచిది, నువ్వు వెళ్ళరా. బాబు చిన్ని, ఇలా రా నాన్న. మీరిద్దరు ఒకరు బట్టలు ఒకరు మార్చుకోవాలి. త్వరగా కానండి. త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. అరే ఏమిటిది? కావాలనే చేశానమ్మా, అంత తర్వాత చెప్తాను. ముందు పద. నువ్వు కుమారరాజాన్ని తీసుకుని ఈ మార్గం గుండా వెళ్ళిపో, నేను ఈ మార్గాన్ని వెళ్తాను. కలిసి వెళ్తే అందరం దొరికిపోతాం. మన కుమారరాజా వారి ప్రాణాలు కాపాడడం ముఖ్యం. నువ్వు తిన్నగా ధర్మయ్య దగ్గరికి వెళ్ళి కుమారరాజాను అప్పగించు. త్వరగా వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు. అలాగే. తాతయ్య, కుమార్ రాజా వారు. రా బాబు. రాజాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజా ఇక్కడున్నట్టు రెండో వాడికి తెలియకూడదు. అలాగేనమ్మా. ఈ ధర్మయ్య కంఠంలో ఊపిరి ఉండగా రాజా వారికి ఏ ఆపద రాదమ్మా. ఆ ధైర్యంతోనే నాన్నగారు నన్ను ఇక్కడికి పంపించారు. అక్కడ నాన్నగారు తమ్ముడు భయంకర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి నేను సహాయంగా వెళ్ళాలి. వస్తాను. మంచిదమ్మా. బాబు, బాబు, బాబు.
నాన్న నాన్న తమ్ముడు 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 చివరికి ఇలా జరిగిందా? ఏ దేశం కోసమైతే నువ్వు తమ్ముడు ప్రాణాలు అర్పించారు ఆ దేశం కోసమే నేను పోరాడతాను. ఆ దివాన్ని హతమార్చి తెల్లదొరలని గడ్డపై నుండి వెళ్ళగొట్టి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను నాన్న, శాంతి చేకూరుస్తాను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. బ్రిటిష్ గవర్నమెంట్ వారి ప్రతినిధిగా ఉన్న సర్ చార్లెస్ పీటన్ దొరగారు గవర్నమెంట్ వారి అనుమతితో వ్రాయించి ఇచ్చిన ఫర్మానా దుర్గాపురం జమీందారు గారైన శ్రీ నరసింహవర్మ గారు వారి ఏకైక పుత్రుడైన కుమార్ రాజా వారు మరణించినందున సదరు దుర్గాపురం జమీకి జమీందారు గారి పినతండ్రి కుమారులైన శ్రీ 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 భుజంగరాయ వర్మ దివాన్జీ గారిని జమీందారుగా సర్వహక్కులతో సకల రాజలాంఛనాలతో నియమించడమైనది. దుర్మార్గుడైన దివానికి పట్టం కట్టడానికి వీల్లేదు. ఈ జమీకి వారసుడైన కుమార్ రాజా బ్రతికే ఉన్నాడు. దళపతి మిస్టర్ భుజంగం, నువ్వు మమ్మల్ని మోసం చేస్తావనుకోలేదు. క్షమించాలి దొరవారు, మా సిపాయిల మాటలు నమ్మి మేము మోసపోయాం. ఎలాగైనా కుమార్ రాజా అడ్డు తొలగించుకుంటాం. ఆ ఫర్మాన్ అయిపించండి. మిస్టర్ భుజంగం, కుమార్ రాజా బ్రతుకున్నంత వరకు నిన్ను మేము జమీందారును చేయలేము. అందుకు మా ప్రభుత్వము ఒప్పుకోదు, మీ పీపుల్ కూడా ఒప్పుకోరు. ఐఎమ్ వెరీ సారీ భుజంగం. వస్తా. మిస్టర్ వెంకటప్పయ్య, కమా. రాజా 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 మీరంతా ఎక్కడే ఉండండి, నేను అటు వెళ్ళి ఆ పిల్లని కనుక్కొస్తా. ఓయ్ పిల్ల, ఇటారైనా గుర్రం మీద వెళ్ళారా? గుర్రమా? అదిగో వెళ్ళారు. ఎటు? అటు అట రండ్రా, ఇటు మళ్ళీ